నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. మామూలుగా ఒక్కొక్క సినిమా ఒక్కొక్కరి దిశను మారుస్తుంది అనేది మనం వింటూ ఉంటాము, అనేక సందర్భాల్లో చూశాను కూడా. ఈ నేపథ్యంలో ఒక సినిమా ఒక హీరో కెరీర్ని మార్చేసింది, ఒక కొత్త డైరెక్టర్ని తెలుగు చిత్రసీమకు పరిచయం చేసింది. ఆ డైరెక్టరు ఇప్పుడు తెలుగు చిత్రసీమలో ఒక సెన్సేషన్గా వాళ్ళిద్దరి కాంబో, అంటే ఎక్కడైతే అడుగు మొదలైందో అక్కడి నుంచి ప్రయాణం స్టార్ట్ చేసిన వాళ్ళిద్దరి కాంబో ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ చరిత్రనే తిరగరాసేంత పెద్దదిగా ఆవిష్కృతమైంది. ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అదే ఆర్యా సినిమా డైరెక్టర్ సుకుమార్ గారు, ఆర్యా సినిమాలో హీరోగా నటించిన మన అల్లు అర్జున్ గారు. వీళ్ళిద్దరి కాంబో స్టార్ట్ అయ్యి ఒక పెద్ద సెన్సేషన్ అయ్యి ఇప్పటికీ స్టిల్ వాళ్ళిద్దరి జర్నీ కంటిన్యూ అవుతున్న విధానం మనం చూస్తూనే ఉన్నాం. 22 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్యా సినిమా మేకింగ్ గురించి మరొకసారి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేయబోతున్నాను. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. నిజంగా స్టార్ట్ చేసేటప్పుడు అనుకున్నారో లేదో వీళ్ళిద్దరు కెరీర్లో ఇంత పీక్లోకి వెళ్ళిపోతాము అనేసి, తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్రలు వీళ్ళిద్దరు వేసుకుంటారనేసి అనుకోని ప్రయాణము ఇప్పుడు ఈ రేంజ్ సెన్సేషన్ అని అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఎన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉంటారు కదా. వాళ్ళిద్దరి కాంబో గురించి ముందుగా మీ మాటల్లో. అసలు సినిమాల మీద పిచ్చితో, సాహిత్యం మీద ప్రేమతో, మక్కువతో సుకుమార్ గారు పరిశ్రమకు రావడానికి ముందు ఆయన మ్యాథ్స్ లెక్చరర్గా అప్పట్లోనే దాదాపు 40,000 రూపాయలు నెలకు సంపాదించేవారట ఆయన. 20,000 ఒక కాలేజీలోనే వచ్చేవి, ఇంకొక 20,000 ట్యూషన్స్ ద్వారా వచ్చేవి. అవన్నీ పక్కన పెట్టి ఇక్కడికి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా నెలకు 1,500 రూపాయల జీతానికి ఆయన పనిచేస్తూ ఆయన వరుసగా చేసినటువంటి సినిమాలు మనసిచ్చి చూడు, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, హనుమాన్ జంక్షన్, వరుసగా 3 సినిమాలకి సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆయనతో పాటు వేమారెడ్డి, ప్రకాష్ వీళ్ళు కూడా కలిసి ప్రయాణం చేసినటువంటి ఒక సమయం అది. వైజాగ్ బీచ్లో కూర్చుని వేమారెడ్డికి, ప్రకాష్కి ఆయన కథ చెప్పాడు. ఈ కథ వాళ్ళిద్దరికి అప్పుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇట్లా కథలు తయారు చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి, మన దగ్గర కథలు ఉంటేనే మనకి డైరెక్షన్ ఛాన్స్ వస్తుందని చెప్పేసి వీళ్ళొక ఏమంటారు, ఒక అద్భుతమైనటువంటి ఒక టీమ్గా తమ ప్రయాణాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు వీళ్ళు ముగ్గురు, సుకుమారు, ప్రకాష్, వేమారెడ్డి. ఆయన వచ్చి సినిమాలకు పనిచేస్తుండగా ఒకరోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది సుకుమార్ గారికి. సుక్కు అన్నయ్య దిల్ సినిమా చేస్తున్నారు, రాజు గిరి అనే నిర్మాతలు, ఈ సినిమాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్కి పనిచేద్దు కానీ వచ్చే నువ్వు అని దిల్ సినిమాకి తీసుకెళ్లారు. ఆ ఫోన్ చేసింది వివి వినాయక్ గారి బ్రదర్ అయిన విజయ్ గారు చేశారు. ఈయన వెళ్ళి డైరెక్షన్ డిపార్ట్మెంట్కి కుదిరిన తర్వాత మీకు అక్కడ అసలు సుకుమార్ గారిలో చాలా విషయం ఉంది. ఏ విషయం అడిగినా చాలా నెమ్మదిగా ఉండేవారు. ఎవరైనా ఏదైనా విషయం అడిగితే మాత్రం అసలు చెలరేగిపోయేవారు. అసలు కనీవిని ఎరిగినటువంటి అధ్యయనంతో మాట్లాడేటటువంటి పరిస్థితి అనమాట. వినాయక్ గారికి అర్థమైపోయింది ఇతను సామాన్యుడు కాదని చెప్పి. వినాయక్ గారు దిల్రాజు గారితో కూడా అన్నారంట, ఇతను మామూలు వ్యక్తి కాదండి, చాలా విషయం ఉంది ఇతనిలో అని చెప్పిన తర్వాత దిల్రాజు గారు ఏదైనా కథ ఉంటే చూసుకో, నెక్స్ట్ సినిమా నీతోనే చేస్తాను అని దిల్రాజు గారు చెప్పేశారు. ఆ తర్వాత ఏమైందంటే కథ విన్న తర్వాత ఈ పాత్రకు అసలు ఎవరు ఈ పాత్రకి సరిపోతారు అంటే దిల్రాజు గారు ఒక దశలో నితిన్కి వినిపించారు కథ. నితిన్కి వినిపించారు, ప్రభాస్ గారికి వినిపించారు, రవితేజ గారికి వినిపించారు. వీళ్ళందరికీ వినిపించిన తర్వాత దిల్ సినిమా ప్రభాస్ గారి కోసం ఓ షో వేస్తున్నారు. ఓ షో వేస్తూ దానికి అందరినీ పిలిచారు. ప్రభాస్ గారు చూడటానికి వస్తున్నారని అందరూ వచ్చారు చూడటానికి. ఆ వచ్చినటువంటి షోకి అల్లు అర్జున్ కూడా వచ్చాడు. అసలు ఎలా ఉంటుందంటే మామూలుగానే మీకు అసలు అల్లు అర్జున్ ఒక చోట ఉన్నాడంటేనే చాలా హడావిడి, ఆయనే మొత్తం హడావిడి చేసేసి అట్లా ఉంటుంది. అంటే మాటలు కావచ్చు, లేకపోతే చర్యలు కావచ్చు, చేష్టలు కావచ్చు, ఒక తెలియనటువంటి ఒక ఎనర్జీ లెవెల్స్ని క్రియేట్ చేస్తాడు అల్లు అర్జున్. తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండాలి, అట్లాగే అందరూ ఎప్పుడు హడావిడిగా ఉండాలనేటటువంటి వాతావరణాన్ని సృష్టించేస్తాడు. అది చూసేసి సుకుమార్ గారికి దూరం నుంచి అసలు అల్లు అర్జున్ అని గుర్తుపట్టట్లా, మారిపోయాడు. అప్పటి గంగోత్రి అయిపోయిన తర్వాత ఇంకా మార్పు వచ్చిన తర్వాత దగ్గరికి వెళ్ళి చూస్తే అల్లు అర్జున్. దిల్రాజు గారిని పిలిచి, నా పాత్ర ఇక్కడ నాకు తిరుగుతున్నట్టు ఉందండి, ఈ పాత్ర హీరో పాత్ర, వెళ్ళి చెప్పండి మనం కథ చెప్దామని అడిగాడంట. దిల్రాజు గారు వెళ్ళి, మా దగ్గర ఒక కథ ఉంది వింటావా అంటే, ఇప్పటికీ 70 కథలు విన్నానండి, తల వాచిపోతుంది, ఏ కథ ఓకే చేయాలో తెలియదు అంటే, లేదు ఈ కథ విను, నీకు నచ్చుతుంది అన్నారట. మరుసటి రోజు గీతా ఆర్ట్స్లో స్టోరీ సిట్టింగ్.
అల్లు అర్జున్కి విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు అల్లు అరవింద్ గారు వినాలి. అల్లు అరవింద్ గారు ఆ మరుసటి రోజు టైం ఇచ్చి ఫస్ట్ హాఫ్ విన్నారు. ఫస్ట్ హాఫ్ వినేసి బాగుంది, నాకు వేరే మీటింగ్ ఉంది, సెకండ్ హాఫ్ తర్వాత వింటాను, లేచి వెళ్ళిపోయారు ఆయన. ఈయనకి సుకుమార్ గారికి ఏంటంటే నచ్చలేదేమో, ఈయనకి ఫస్ట్ హాఫ్ విని ఎవరైనా లేచి వెళ్ళిపోయారంటే బాగోలేదేమో, బాగోలేకపోతేనే కదా బాగోలేదని చెప్తారు, బాగోలేదని చెప్పకుండా వెళ్ళిపోయాడు అంటే అల్లు అర్జున్ అన్నాడు, మీరేం కంగారు పడకండి, నాన్నగారికి నచ్చింది, నాకు అర్థమైంది, రేపు బాగా ఫుల్ కాన్ఫిడెంట్గా చెప్పండి సెకండ్ హాఫ్ అని. మరుసటి రోజు సెకండ్ హాఫ్ చెప్పిన తర్వాత చాలా బాగుందయ్యా, కానీ ఏదో మిస్ అవుతోంది, ఒక 10 days టైం తీసుకుని ఇంకా బాగా ప్యాక్డ్గా రాసుకొని రా నువ్వు, ఇదే కాదు ఇంకొక కథ కూడా లైన్లో ఉంది, అదా ఇదా అన్నది తేల్చేస్తున్నారు. ఈ 10 రోజులు సుకుమార్ గారికి నరకం అనమాట. 10 రోజుల తర్వాత ఎవరు వింటున్నారంటే చిరంజీవి గారు వింటున్నారు. 10 రోజుల తర్వాత గీతా ఆర్ట్స్లో చిరంజీవి గారు విని కథ విని హీరోయిన్ క్యారెక్టరైజేషను, హీరో క్యారెక్టరైజేషను, ఇవన్నీ చిరంజీవి గారు వింటూ చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్తో సహా సుకుమార్ గారు చెప్పడం విన్న తర్వాత చిరంజీవి గారు ఒకటే మాట చెప్పారట, ఇది రెగ్యులర్ కాలేజ్ గోయింగ్ లవ్ స్టోరీ అయితే కాదు, చాలా డిఫరెంట్గా, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా బాగుంది, బన్నీ చేస్తే ఈ సినిమాని సెకండ్ ఫిల్మ్గా చెయ్యాలని చిరంజీవి గారు డెసిషన్ తీసేసుకున్నారు. చిరంజీవి గారు డెసిషన్ తీసుకొని ఎస్ ఈ సినిమాతో నువ్వు వెళ్ళాలి. ఇంకొక కథ ఏది లైన్లో ఉందంటే దేవదాస్. ఓకే, దాన్ని పక్కన పెట్టి అరవింద్ గారు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అప్పుడు ఈయన హీరో పేరు నచికేత అని చెప్పాడు. చాలా కోపం వచ్చేసింది దిల్ రాజు గారికి. నచికేత ఎప్పుడు పేర్లు అండి, మునుల పేర్లు, మహర్షుల పేర్లు ఏంటి సుక్కు, ఇవన్నీ పేర్లు ఏంటి సుక్కు, వెళ్ళి వేరే పేరు ఏదైనా వేరే టైటిల్ ఏదైనా పెట్టు, బాగాలేదు అసలు, అర్థం కూడా కాదు ఎవరికి, నోటితో పలకడం కూడా రాదు ఎవరికి, నచికేత అనేటప్పటికి పిల్లల పేర్ల పుస్తకం తెప్పించారు. తెప్పించి తీయగానే మొదట ఆలో ఆర్య ఉందన్నమాట. ఆర్య అంటే ప్రథముడు మొదటివాడు అని అర్థం అనమాట. ఆర్య మన టైటిల్, మన హీరో పేరు ఆర్య. సుకుమార్ గారు ఏంటంటే సార్ మీరు బడ్జెట్ని ఎంత కంట్రోల్లో అయినా పెట్టండి, నేను కాదన్ను, అయితే నాకు బెస్ట్ ఎడిటర్ కావాలి, బెస్ట్ మ్యూజిషియన్ కావాలి, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ కావాలి. బెస్ట్ ఎడిటర్ మొదట వీళ్ళు అనుకున్న ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు, లేకపోతే మార్తాండ్ కే వెంకటేష్ గారు. మార్తాండ్ కే వెంకటేష్ గారు ఎడిటర్గా ఓకే అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ గారు అందరికీ ముందుగానే అప్పటికే వచ్చేసాడు కాబట్టి, అప్పటికే తనంతా నిరూపించేసుకున్నాడు కాబట్టి సందర్భాలు చెప్పిన వెంటనే ట్యూన్స్ వినిపించేసేవాడు దేవిశ్రీ ప్రసాద్. అట్లా దేవిశ్రీ ప్రసాద్ గారు ఓకే అయిపోయారు. సినిమాటోగ్రాఫర్గా రాజీవ్ మీనన్ గారి శిష్యుడని రత్నవేలు గారు, అప్పటికి 7 సినిమాలు చేశారు రత్నవేలు గారు తమిళంలో. రత్నవేలు గారిని పిలిపించుకుని రత్నవేలు గారితో కూర్చొని మాట్లాడిన తర్వాత వీళ్ళిద్దరి వేవ్ లెంగ్స్ సరిపోయాయి, సుకుమార్ గారికి రత్నవేలు గారికి సరిపోయిన తర్వాత అట్లా రత్నవేలు గారు తన ప్రయాణాన్ని, మధ్యలో క్లాష్ విజయ్ చక్రవర్తి గారు ఆయన కొంత క్లాష్ చేశారు. రత్నవేలు గారు పూర్తి స్థాయిలో ఆయన సినిమాటోగ్రాఫర్ సినిమాకి. అట్లా 4 కోట్ల బడ్జెట్తో తెరకెక్కినటువంటి ఆర్య. అలా 2003 నవంబర్ 19 ప్రారంభమైన ఆర్య 2004 మే 7 విడుదలై ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగుందని చెప్పట్లా, బాగోలేదని చెప్పట్లా, కానీ సాయంత్రానికి 125 రోజుల సినిమా ఇది అని అర్థమైపోయింది అందరికీ. మరి ముఖ్యంగా సెకండ్ షోలో నేను ఉన్నాను, సుదర్శన్లో నేనున్నాను సెకండ్ షో, నాకు బాగా గుర్తుంది. ఆ రోజు అది ఒక అద్భుతం అన్నది అర్థమైంది. మరీ ముఖ్యంగా ఏంటంటే కొన్ని సన్నివేశాలండి, గీత నీ లవర్స్ వస్తున్నారే అంటుంది అమ్మాయి హాస్టల్లో, ఇట్లాంటివి. కిట్ క్యాట్ చాక్లెట్ యాడ్లో చూసి అను మెహతాను ఓకే చేయటం, అజయ్ పాత్రకు బాలాజీని ఓకే చేయటం. అట్లాగే సుబ్బరాజుకి ఇందులో చాలా మంచి వేషం, సుబ్బరాజు ఇందులో చాలా మంచి వేషం సుబ్బరాజు వేయటం. 2వ సినిమా ఆల్మోస్ట్ సుబ్బరాజు, అమ్మా నాన్న తమిళమ్మాయి తర్వాత ఆర్యానే అనమాట. రాజన్ పి దేవ్ గారు, ఇట్లా ప్రతి పాత్ర బాగుంటుంది. స్నేహితులు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇవన్నీ ఆ హీరోని ఎలివేట్ చేయడం ఏంటంటే, వాడు మనల్ని కొట్టడం, నా చుట్టూ ఉన్నవన్నీ బదలు కొట్టేస్తాడు అంటాడు. అవును, శివబాలాజీ ఫ్రెండ్, అది హీరోని ఎలివేట్ చేసేటటువంటి అంశాలు. అట్లాగే అంటే అమలాపురం వచ్చి మన అభినయశ్రీ గారు కాదు, సిమ్రాన్ గారు, ఇట్లా చాలా పెద్ద హీరోయిన్ చేత చేయించాలి, పెద్ద హీరోయిన్ చేత చేయించాలని చివరికి అభినయశ్రీ వచ్చి గెటప్ వేసుకుని మేకప్ వేసుకుని డాన్స్ చేసేంత వరకు సుకుమార్ గారు డిస్టర్బ్డ్గా డల్గా ఉన్నారు లొకేషన్లో. ఓకే, పెద్ద హీరోయిన్ చెయ్యాలి, సిమ్రాను అలా ఎవరో చార్మి అలా చెయ్యాలి, మనం ఎక్కడో కాంప్రమైజ్ అయిపోతున్నాం అని చెప్పి ఫస్ట్ షాట్ అభినయశ్రీ చేసిన షాట్ చూసిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. ఆయన అసలు చాలా బాగా చేశారు, చాలా ఎనర్జీ లెవెల్స్తో చాలా బాగా చేశారు ఇద్దరు. ఆ సాంగ్ ఏంటంటే మన చెయ్యి ఆ సాంగ్కి ఆ సాంగ్ ఇన్స్పిరేషన్ లాగా ఉంటుంది మీకు. అది
ట్రైన్ సాంగ్ 4 కోట్లతో తీసిన ఆర్య 16 కోట్లు వసూలు చేసింది. సూపర్. తర్వాత ఆ అంటే అల్లు అర్జున్, ఆ అంటే ఆర్య అని పిలుచుకోవడం కూడా పరిపాట అయింది. ఆ తర్వాత అందరూ కూడా వన్ సైడ్ లవర్స్ అంతా కూడా ఒక కోక్ కప్పు తీసుకుని దాంట్లో గులకరాళ్ళు వేయటం మొదలు పెట్టారు. ఇట్లా ఒకటి కాదండి, ఆ సినిమా ప్రమోషన్ కి వైజాగ్ లో వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఆ 3 గులకరాలు వేసి మీ మైండ్ లో కోరికలు ఏంటి అంటూ కూడా ఒక డిఫరెంట్ ప్రమోషన్ కూడా చేశారు. కైలాసగిరి నేనున్నాను కైలాసగిరి. ఓకే. నేను కొన్ని ఫ్రేమ్స్ లో నేను కనిపిస్తాను, బ్యాక్గ్రౌండ్ నేను కనిపిస్తాను కైలాసగిరిలో. అట్లాగా అది ఒక అద్వితీయమైన ప్రయాణం అండి. ఈ సినిమాకి సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నా మళ్ళీ నాకు చెప్పాలనిపించే విషయం ఏంటంటే, తెలుగు సినిమా చరిత్రలో ఈవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈవేళ విడిపడినటువంటి తెలుగు రాష్ట్రాలు ఏవైతున్నాయో అన్ని ముఖ్య పట్టణాలలో, అన్ని జిల్లాలలో ఈ సినిమా విజయయాత్రలు చేసిన ఏకైక సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఆర్య. అన్ని జిల్లాలు ఏ ఒక్క జిల్లా విడిచిపెట్టకుండా అన్ని స్టేషన్స్కి వెళ్ళి విజయయాత్రలు చేసినటువంటి ఏకైక సినిమా అప్పటికి ఆర్య పేరిటే ఇంకా ఆ రికార్డు అట్లాగే ఉంది. వేరే ఇంకొక సినిమా దాన్ని, ఎందుకంటే టీం ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్, హీరోయిన్, ఆర్టిస్టులు అందరూ కలిసి వెళ్ళటం అనేది, ఏదో పెళ్లివాళ్ళ బృందంలాగా వెళ్ళటం అనేది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలకు వెళ్ళటం అనేది సామాన్యమైన విషయం కాదు. అట్లాగే చేసొచ్చి 125 రోజుల వేడుక, తెలుగు లలిత కళాతోరణంలో జరిగినటువంటి 125 రోజుల వేడుక, చిరంజీవి గారు స్టైలిష్ స్టార్ అంటూ అల్లు అర్జున్ని ఆశీర్వదించడం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికీ నాకు చాలా నేను సంతోషించే విషయం ఏంటంటే, ఎవరు లేరో చెప్పడం కష్టం. చిరంజీవి గారు, అరవింద్ గారు, నిర్మల గారు, సత్యమూర్తి గారు అర్ధాంగి, దేవిశ్రీ ప్రసాద్ కాసేపు ఆడి పాడి అందరినీ కవ్వించి నవ్వించి అందరినీ దేవిశ్రీ ప్రసాద్, అట్లాగే మన స్వప్న దత్తు, ప్రియాంక దత్తు, చిరంజీవి గారి అమ్మాయిలైనటువంటి సుస్మిత గారు, మన శ్రీజ, అందరూ, నాగబాబు గారు అమ్మాయి నిహారిక, వీళ్ళందరూ ఉండి, గోపీచంద్ కూడా వచ్చారు, హీరో గోపీచంద్ కూడా కార్యక్రమానికి వచ్చారు. ఇట్లా ఇంకా నిర్మాతలు, దర్శకులు, వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు. చాలామంది, వినాయక్ గారు, సీను వైట్ల గారు అందరూ కూడా వచ్చారు ఆ రోజు. అలాగా మరీ ముఖ్యంగా ఈ సినిమాకి సంబంధించి మనం మరీ ఈ కార్యక్రమం యొక్క విశిష్టత ఏమిటంటే, సుకుమార్ గారికి శతదినోత్సవ జ్ఞాపిక సుకుమార్ గారు అందుకోవాల్సిందిగా, ఈ చిత్ర దర్శకులు సుకుమార్ గారు అందుకోవాల్సిందిగా, మెగాస్టార్ చిరంజీవి గారి అమృత హస్తాల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాను అని నేను అనిన వెంటనే చిరంజీవి గారికి దిల్ రాజు గారు షీల్డ్ అందించారు. అందించిన తర్వాత చిరంజీవి గారు ఇచ్చేలోపు సుకుమార్ గారు, ఒక్క నిమిషం సార్ నా దగ్గరకు వచ్చి నాతో సుకుమార్ గారు ఏమన్నారంటే, వేమారెడ్డిని, ప్రకాష్ని కూడా పిలిస్తే మేము ముగ్గురం కలిసి షీల్డ్ తీసుకుంటామన్నారు. ఓకే. వాళ్ళకి ఇచ్చిన గౌరవం సుకుమార్ గారు. ఇవాళ వరప్రకాష్ తోలేటిగా పెద్ద సినిమా కథతో, కథనంతో, సంభాషణలతో బుచ్చిబాబు గారికి భుజం కాసి, అంతక్రితం ఎన్నో గొప్ప సినిమాలకి కథా, మాటలు, స్క్రీన్ ప్లేలు అందించి సుకుమార్ గారితో తనదైనటువంటి ప్రయాణాన్ని చేసినటువంటి ప్రకాష్ తోలేటి గారు, అట్లాగే వేమారెడ్డి గారు తర్వాత చిరంజీవి గారి సైరా నరసింహారెడ్డి, ఖైదీ నెంబర్ 150 సినిమాలు కూడా వేమారెడ్డి గారు పనిచేశారు. ఇట్లా వేమారెడ్డి గారు, ప్రకాష్ గారు లేకుండా నేను ఈ జ్ఞాపకం తీసుకుని ముగ్గురు వచ్చి దర్శకుడికి ప్రకటించినటువంటి శతదినోత్సవ జ్ఞాపికని ముగ్గురు కలిసి, సుకుమార్ గారు, ప్రకాష్ గారు, వేమారెడ్డి గారు, ముగ్గురు వాళ్ళు సంయుక్తంగా అందుకోవడం అనేది అసలు మర్చిపోలేనటువంటి అది సుకుమార్ గారి దృశ్య మనోహరం. అది సుకుమార్ గారి గొప్పతనం అంతే. ఇంకా సుకుమార్ గారి గొప్పతనం, అట్లాగే ప్రకాష్ గారు, వేమారెడ్డి గారు వాళ్ళు పెట్టినటువంటి వాళ్ళ యొక్క మేధ అండి. ఆ తర్వాత వాళ్ళు కలిసి చేసినటువంటి ప్రయాణంలో ఒక 2-3 సంవత్సరాల పాటు చాలా అతి సన్నిహితంగా నేను సుకుమార్ గారితో, వేమారెడ్డి గారు, ప్రకాష్ గారు ఎట్లా ఉంటారు, అట్లాగే వాసు వర్మ గారు ఒకరు, అలాగే మన బొమ్మరిల్లు భాస్కర్ ఒకరు, మన శ్రీకాంత్ అడ్డాల. ఈ సినిమాలో మీకు గుర్తుంటే శ్రీకాంత్ అడ్డాల గారు వీళ్ళిద్దరి ఫోటో నోటీస్ బోర్డులో పెడతారు. అవును. పెట్టినప్పుడు ఆ కామెంట్ చేసేది మన శ్రీకాంత్ గారే, జోగి బ్రదర్స్ ఉన్నారు, ప్లస్ బన్నీవాస్ గారు కూడా నటించిన మొట్టమొదటి సినిమా, రీసెంట్ గా ఆయన నటించిన మొట్టమొదటి సినిమా. అలా బన్నీ గారితో ఈ మూవీ నుంచే కదా ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది. నవంబర్ 19 ప్రారంభమైంది 2003. అక్కడి నుంచి బన్నీవాస్ గారి ఆగమనం, అక్కడి నుంచి బన్నీవాస్ గారి ప్రయాణం అల్లు అర్జున్ గారితో ప్రారంభించబడింది అనమాట. ఎందుకంటే గంగోత్రితో ఎన్ని విమర్శలు అల్లు అర్జున్ గారు ఎదుర్కొన్నారు, ఆర్యతో అవన్నింటినీ పటాపంచలు చేసి విమర్శలన్నిటికీ సమాధానం చెప్పడమే అల్లు అర్జున్ విజయ రహస్యం. ఎందుకంటే అతను పనిని నమ్ముతాడు, నమ్మినటువంటి పని కోసం కష్టపడ్డాన్ని నమ్ముతాడు.
ఆ కష్టపడడంలో ఒక భక్తి ఒక భయము ఉంటాయి. అట్లాగే మా మామయ్య మెగాస్టారు, మా నాన్న స్టార్ ప్రొడ్యూసరు, మా తాతయ్య మహానటుడు, ఇట్లాంటివి ఏవి పెట్టుకోడండి అసలు. ఎందుకంటే మీకు తక్కదిమితం పాట చూస్తూ ఉంటేనే మైమరిచిపోతాం. అసలు తెలియకుండా ఏంటంటే మనం ఏమంటామంటే మనం ఆ మైమరిపు ఎట్లా ఉంటుందంటే ఇట్లాంటి ఒక స్టార్ రేపు అవతరించబోతున్నాడు అని అనిపిస్తుంది. ఇప్పటికీ మేము మర్చిపోలేనటువంటి మరుపురాని మధురమైనటువంటి జ్ఞాపకాలు విజయయాత్రలో చాలా ఉన్నాయి. కొన్ని చెప్పుకునేటటువంటి జ్ఞాపకాలు, కొన్ని అసలు ఎప్పటికీ చెప్పుకోలేనటువంటి జ్ఞాపకాలు ఉన్నాయి. చెప్పుకునేటటువంటి జ్ఞాపకాలు ఏంటంటే కైలాసగిరిలో మీరు ఇందాక గులకరాళ్ళు వేసేటటువంటి ఆర్టిస్టులందరితో అన్నారే, ఆ రోజు ఏంటంటే ఉదయం నుంచి ప్రయాణం చేసి థియేటర్కి వెళ్ళి అక్కడ విజయయాత్ర పూర్తి చేసుకొని కైలాసగిరిలో కార్యక్రమం అన్నమాట. కైలాసగిరికి వచ్చిన తర్వాత ఏంటంటే బీభత్సమైన భయంకరమైనటువంటి ఆకలితో నకనకలాడుతున్నాం అందరూ. ఏర్పాట్లు ఎవరికో అరవింద్ గారి స్నేహితులు అయినటువంటి ఒక స్నేహితులకి ఈ ఏర్పాట్లు అప్పచెప్పారు. భోజనాలు అనేటటువంటి ఏర్పాట్లు అప్పచెప్పారు. వారు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఈ సీన్ అంతా షూట్ చేయాలిగా టీవీ ఛానల్ కోసం. అంతా షూట్ అయిపోయి ఆకలికి ఆవురావురమంటే వెళ్ళాం. కైలాసగిరిలోనే పైన పార్క్ లాగా ఉంటుంది, ఆ పార్క్లో పెట్టారు. వెళితే పాపం ఆయన చాలా గట్టిగా జాగ్రత్తగా పురమాయించాడు, కానీ రాంగ్ క్యాటరర్ వచ్చాడు. ఓకే, వాడు చెప్పింది ఒకటి, తీసుకొచ్చింది ఒకటి, చేసింది ఒకటి. ఆకలేస్తుంది, అక్కడ ఉన్నటువంటి పదార్థాలు ఏమో సరిపోవు, అవేవి అసలు ఏమాత్రం మా చిన్నపేగు కూడా సరిపోయినటువంటి పదార్థాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పని చేసి పరిగెత్తి ఎండలో కష్టపడి చెమట చిందించిన తర్వాత ఏంటంటే చాలా ఆకలేస్తుంది. అల్లు అర్జున్ గారికిను బన్నీవాస్ గారికి ఇద్దరికి కోపం వచ్చింది. ఇప్పుడు ఆయన్ని బాగోలేదు అని చెప్పాలి. ఆయనకి ఎలా చెప్పాలి, ఏ విధంగా కమ్యూనికేట్ చేయలేదు. నన్ను పిలిచి ఏమండి మీరు వెళ్ళి ఏంటండి భోజనాలు, ఏంటండి అసలు ఏంటి సుకుమార్ ఏంటి డైరెక్టరు, ప్రొడ్యూసరు, ఆర్టిస్టులు ఎంతో సినిమాలో ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇంక్లూడింగ్ హీరోయిన్ అన్న ఏంటి ఆ భోజనాలు ఏంటండి ఒక్క మాట అనండి శ్రీకాంత్ గారు కోపంగా. అలా నేను చాలా సిన్సియర్గా సీరియస్గా వెళ్ళిపోయి ఆయన అనేసాను, ఏంటండి భోజనాలు ఏంటండి, ఏంటి సార్ పొద్దున్నుంచి కష్టపడి వస్తే ఏంటి సార్ ఇవి, అది లేదు ఇది లేదు అని ఏవేవి లేవో ఏమున్నాయో వదిలేసి ఏవేవి లేవో నేను ఒక అష్టోత్తరం లాగా చెప్పేసి అయిపోయింది. ఆయన ఏమి పాపం బ్లాంక్ ఎక్స్ప్రెషన్ అయిపోయింది, వచ్చేసాం. ఆయనే కట్ చేస్తే తర్వాత బన్నీ సినిమా ప్రొడ్యూసరు మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు, మన వశిష్ఠ మల్లిడి వాళ్ళ నాన్నగారు. ఓకే, ఎలా ఉంటుంది చూడండి. ఆయనే కట్ చేస్తే తర్వాత అప్పుడు మీకు తెలీదు, నాకు ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. అరవింద్ గారి ఫ్రెండ్ అంట, అరవింద్ గారి ఫ్రెండు, మద్రాసు రోజుల నుంచి అరవింద్ గారి ఫ్రెండు, అంతే తెలుసు నాకు. మన పరిస్థితి ఎలా ఉండేదంటే మనం ఎవరినైనా ఏదైనా అసలు అలా ఉండేది పరిస్థితి. అస్సలు ఆయన అదేమి మనసులో పెట్టుకోలేదండి బన్నీ సినిమా సమయంలో. బన్నీ సినిమా ఆడియో విడుదలప్పుడు కానీ ఆ ఫంక్షన్ ఒకటి చేసాం, అద్భుతమైన ఫంక్షన్. ఏది ప్రీమియర్స్, మన ప్రసాద్ ల్యాబ్లో ప్రీమియర్స్, తర్వాత వచ్చేసి వైజాగ్లో కనీవినేరుగని ఒక సక్సెస్ గెట్ టుగెదర్. ఆ సక్సెస్ గెట్ టుగెదరు నేనే ఆండా వేస్తాను అనమాట గురజాల కళా మందిర్లో. అస్సలు ఎక్కడ ఎప్పుడు మల్లిడి సత్యనారాయణ రెడ్డి గారు ఇప్పుడు అది ఏ రోజు ఆ రోజు నువ్వు నన్ను అలా అన్నావు కదా అని ఏ రోజు అనలేదు ఆయన. అలా ఉంటుంది మన వాళ్ళతో వ్యవహారం. ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నెన్నో మధుర స్మృతులు విజయాత్రలతో. ఆర్య 2, పుష్ప 2 అసలు కనీవిని ఎరగని స్టేజ్లో అటు అల్లు అర్జున్ గారు కూర్చున్నారు, ఇటు సుకుమార్ గారు కూర్చున్నారు. ఆ బెంచ్ మార్క్ని ఎవరు బ్రేక్ చేస్తారా అన్న ఒకంత ఉత్కంఠ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే బాహుబలితోనే రికార్డ్ బ్రేక్ అంటే, ఆ తర్వాత ఒక్కొక్క సినిమా ఏ రేంజ్ తీసుకెళ్ళినా పుష్ప క్రియేట్ చేసిన రికార్డ్ కేవలం మన తెలుగు ఇండస్ట్రీకి కదా బాలీవుడ్కి కూడా సవాల్ విసిరేంత ఇంపాక్ట్ అనేది మామూలు విషయం కాదు. అంటే ఆలోచింపజేసిందండి. అంటే తెలుగు వాళ్ళ సత్తా కావచ్చు, తెలుగు దర్శకుల సత్తా కావచ్చు, తెలుగు హీరోల సత్తా కావచ్చు, ఇదిరా మా సత్తా అని చెప్పేసి ప్రపంచ సినిమాకి చాటి చెప్పినటువంటి ఒక సువర్ణాధ్యాయం ఇవాళ తెలుగు సినిమా చరిత్రలో. ఇంతమంది హీరోలు, ఇంతమంది దర్శకులు మనకి ఇవాళ వరపుత్రులాగా వీళ్ళు పుట్టుకొచ్చి వాళ్ళు సృష్టిస్తున్నటువంటి సంచలనాలు. ఖచ్చితంగా ఎవరిని మనం తక్కువ చేయకూడదు, ఎవరిని మనం ఎక్కువ చేయకూడదు. నిజంగా వంశీ గారి సినిమాని ఏటుగట్టు మీద ఉండి చూసిన వ్యక్తి ఆ తర్వాత ప్రతిరోజు సినిమాల్లోకి వచ్చి ప్రతిరోజు లేడీస్ టైలర్ షూటింగ్కి ప్రతిరోజు వెళ్ళి, ఆ తర్వాత కూడా సుకుమార్ గారు చెప్పారు లేడీస్ టైలరు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డాన్స్ 2 ఈ 2 షూటింగులకి అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడున్నా నేను షూటింగులకు వెళ్ళి షూటింగులు చూసి జీవితంలో
రచయిత అవ్వాలి, దర్శకుడు అవ్వాలి, ఇలా నేను మెగాఫోన్ పట్టుకొని నేను యాక్షన్ చెప్పాలి, కట్ చెప్పాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నానని ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఆ ప్రభావానికి అసలు మీరు ఎవరు లోను కాకుండా మనం వెలుపలికి రాలేం. ఇప్పటికీ నాకు గుర్తుంది, మొన్న శ్రీకాంత్ అడ్డాలి గారు నా మధ్య కలిసినప్పుడు కూడా ఆ జ్ఞాపకాన్ని పంచుకున్నాను శ్రీకాంత్ అడ్డాలి గారితో. విజయాతలకు వెళ్తే రేలంగి వాళ్ళ గ్రామం పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆ రేలంగి గ్రామంలో వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళేంతవరకు వాళ్ళ ఇంటికి రావాల్సిందే సుకుమార్ గారు, మేమందరం అని చెప్పి మమ్మల్ని అందరినీ పట్టుబడి తీసుకెళ్ళాడు శ్రీకాంత్ అడ్డాలి గారు. అదొకటి మర్చిపోలేము అప్పటికి. అది గుర్తు చేశారు మొన్న, మీ ఇంటికి వచ్చాం గుర్తుందా అని చెప్పేసి. గుర్తుంది తనకు కూడా.